200 పెట్టి క్వార్టర్ ఏం తాగుతారు? అంటే ఇప్పుడు మీరు మద్యపాన నిషేధం కోసమే ఈ రకంగా చేస్తున్నామని చెప్పని అలా అంటున్నారు మరి. ఏది చేస్తా అన్నాడు, మళ్ళీ చేయలేదు కదా. మళ్ళీ అది లేకపోతే నాకు ఆదా లేదు అని మళ్ళీ అంటుండు. ఫస్ట్లోనే తీసేస్తా అండు, మళ్ళీ అది లేకపోతే మన ఆంధ్రాకి లేదని చెప్పా. బ్రాండ్లు ఎలా ఉన్నాయి? కొత్త బ్రాండ్లు ఎలా ఉన్నాయి? బ్రాండ్లు ఏం బాగున్నాయండి, అప్పుడు బ్రాండ్లే బాగున్నాయి. ఇది తాగితే ఇక సావటమే జనం. నువ్వు వదిలే. ఏముందయా ఇక ఏం చెబుతాము, ఈ జనం వ్యవహారం అట్టుందన్నమాట ఈ జగన్ గారి పరిపాలన. మా భూములు మా పిల్లల ఆస్తులేంది, వాడి పేరు పుట్టులేంది, వాడి కథ ఏంది. ఇప్పుడు మా నాన్న సంపాదించాడు ఆస్తి, మా నాన్న సంపాదించాడు ఆస్తి, మా ఆస్తి ఆయన పేరు, ఆయన పుట్టు అయింది. అసలు ఆయన పుట్టు అయిందంట. ఇప్పుడు మా నాన్న సంపాదించాడు, నాకు ఇచ్చాడు, నా పిల్లగాడు ఉన్నాడు, నా వాడు మా కొడుకు ఇస్తా. అసలు ఆయన పుట్టే లేనిది, ఆయన కథ ఏంది, ఆయన వారం ఏంది. ఎవరు ఆస్తులు తీసుకొచ్చి ఎవరికి అమ్ముతాడు, ఎవరికి తాకట్లు పెడతాడు, ఎవరికి తాకట్లు పెడతాడు. తలకాయ నొప్పి వ్యవహారం అండి ఇది. రాష్ట్రంలో ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే డెవలప్ అవుతుంది? తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అధికారంలోకి బాగుంటుంది అనుకుంటున్నాం. అనుకునేదాన్ని ఇదివరకు తెలంగాణలో ఐటీ సిటీ తెచ్చింది చంద్రబాబు, మరి మెట్రో లైన్ తీసుకొచ్చింది చంద్రబాబు. కాకపోతే ఏంటంటే అన్నదమ్ములు బేటా వచ్చింది, మనం పక్కకు వచ్చాం. వాళ్ళది మాకు కావాలన్నారు, వాళ్ళు తీసుకున్నారు. ఇవాళ ఇట్నే చంద్రబాబు అయితే డెవలప్మెంట్ అయింది. అంతేగాని అగలా ఉలాగాల్లో తీయడం ఏమైంది. ఇవాళ రాజధాని ఉంది, రాజధాని 3 రాజధానులు అన్నాడు. ఒక్కసారి చేశాడా? ఏమీ లేదు. పోలవరం ఉంది, అయ్యా నీళ్ళు పడితే ఇవాళ నాకు బెరగొడ్డు ఉండి వర్షత్తు సౌకగా వచ్చేది. ఆ నీళ్ళు వాళ్ళు మాగాళ్ళు వేయలేదు, మడ్డ కొడితే 30 ఏళ్ళు పెట్టి తక్కువ కొనుక్కున్నా. ఇది ఒకసారి వ్యాపారం. అదే చేత ఇదివరకు నీళ్ళు 12 ఏళ్ళకి వేసుకున్నా టక్కు, అదే టక్కు 30 ఏళ్ళకి వేసుకున్నా. ఏంటంటే మాకు నీళ్ళు రాలేదంటున్నారు వాళ్ళు. మనకి మండట్లా, మనకి సాగర్ లేదు, మనకి నీళ్ళు రావట్లా, మనకి మండట్లా. వాళ్ళు వేసుకుంటే వాళ్ళు డిమాండు. అట్టుందన్నమాట జగన్ గారి పరిపాలన. మహానుభావుడు. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఇసుమంటూ దేవుడు ఏ దేశానికి కూడా రావద్దని పక్క రాష్ట్రాల వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ మనకు వచ్చినందుకు ఏదో 5 సంవత్సరాల పరిపాలన బోధో ఏదో ఒకటి వ్యవహారం జరిగిపోయింది. ఈ సంవత్సరం బాబు గారు వస్తేనే బాగుంటుంది అయ్యా, బాబు గారు వస్తేనే బాగుంటుంది. నమస్కారం అండి. ఎలా ఉందన్న పెదకూరుపాడు పరిస్థితి? ఏ విధంగా ఉంది? ఎలక్షన్స్ వస్తున్నాయి. పెదకూరుపాడులో 90% టీడీపీ డ్యామ్ షూరే గెలిచిద్దండి. ఈ 5 సంవత్సరాల్లో మరి అభివృద్ధి జరగలేదా? అభివృద్ధి ఎలా జరుగుతుందండి? ఇక్కడ అభివృద్ధి జరగడానికి మొత్తం చేతి వర్కర్లు, మొత్తం చేతి వృత్తుల వాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు. దగ్గరలో నది ఉంది కానీ ఇసుక మాత్రం దొరకట్లేదు, పన్నులు లేవు. ఇప్పుడు ఇది వెల్డింగ్ షాప్ అండి, ఒకప్పుడు ఫుల్గా పనులు ఉండేవి. ఆ కరెంటు బిల్లు కూడా రావట్లే ఇప్పుడు. అది పరిస్థితి. డెవలప్ అనేది ఏముంది మీకు తెలియకుండా, మీడియాకి తెలియకుండా లేదు కదా. చేతి వృత్తి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి అమౌంట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది కదన్నా. మరి అది 2 నెలల కరెంటు బిల్లు కూడా రాదండి. వాళ్ళు అడగలేదు, వీళ్ళు ఇస్తున్నారు, ఓకే కాదంటల్లా. అది వాళ్ళు ఇచ్చే చేతి పని ఉంటే కదా. 10,000తో సంసారం నడిచే పరిస్థితి లేదు. రేట్లు పెరిగినాయి, అభివృద్ధి లేదు. ఎలా పోతారు? చేతి పని ఏది అసలు? చేతి వృత్తులు ఉన్నాయి కానీ చేతి పని లేదు కదా. పని చేయించిన కస్టమర్ ఉండాలి కదా. కస్టమర్ చేయాలంటే ఇక్కడ అతనికి డబ్బు ఉండాలి కదా. ఎటువంటి పరిస్థితి కూడా బాగాలేదండి ఇక్కడ. మరి ఈ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఇప్పుడు ప్రభుత్వం అనేది ప్రజలు కోరుకుంటే వస్తాయండి. ప్రజలంతా నాకు తెలిసి చంద్రబాబు కోరుకుంటున్నారు. గతంలో చూసున్నారు, ఇప్పుడు ప్రజెంట్ చూశారు కాబట్టి ఆ డెవలప్ మళ్ళీ రిపీట్ అయితే బాగుంటుంది. దగ్గరలో మనకు అమరావతి ఉంది. అమరావతి ప్రాంత వాసులుగా మనం అమరావతిని కోరుకుంటున్నాం.